మీరు ధైర్యంగా ఉండండి, స్థలం మీదవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, ఇల్లు మీరు కడతారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పిల్లలకి దేవుడు పెళ్ళిళ్ళు చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, సేవను దేవుడు దీవిస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, మీ సంఘాలు దేవుడు అభివృద్ధి పరుస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి, విశ్వాసముగా ఉండండి, దేవుడు స్వస్థపరుస్తాడు. గట్టిగా స్తోత్రాలు తెలీదా? అది విడుదల కలుగుతుంది. ఈరోజు దేవుడు ఆజ్ఞల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు అద్భుతమైన విడుదల నా దేవుడు అనుగ్రహించునుగాక. అద్భుతమైన శక్తి ఇప్పుడు దిగునుగాక. అద్భుతమైన ఆశీర్వాదముతో నింపబడునుగాక. రిబాల రాదురికో సిందరిమా మమ రాదురికో రకంద రీతిరి బాబా బాబా షాదరిమా. ఈరోజు ఏ అపవిత్రత ఉందో, ఏ అస్వస్థత ఉందో, ఏ అనారోగ్యం ఉన్నదో దేవుడు దాని నుండి ఆయన విడుదలను అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడంటే నువ్వు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకో. నువ్వు బాగుపడకపోవటానికి పాపం కారణం, పాపం తీసివే. నీవు అవిశ్వాసంలో కాకుండా విశ్వాసముతో ఉండు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అపవిత్రాత్మ, అనారోగ్యము, బలహీనతను తొలగించి ఆ పట్టణంలోనే సంతోషించు. ఎంత గొప్ప సంగతి! నువ్వు వాక్యానుసారంగా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతున్నావు. వద్దు, వాక్యానుసారంగా ఉండు. వాక్యం ఏం చెప్తుందో అలాగ చెయ్యి. వాక్యంను నమ్ము, రక్షింపబడు, పాప క్షమాపణ నందు దేవుని దగ్గర నిలబడితే అపవిత్రాత్మ పోతుంది. బలహీనత, ఏ బలహీనత అయినా, ప్రతి విధమైన బలహీనత మత్తయి 1:10 ఈ చిన్న జ్వరం, చిన్న తలనొప్పి కాదు. నీకు ఏ బలహీనత ఉన్నా పోయిద్ది ఈ రోజున. కాబట్టి మిత్రమా, మీరు ఏ బలహీనతతో వచ్చారు, ఏ అనారోగ్యంతో వచ్చారు, ఏ వ్యాధితో వచ్చారు, ఈరోజు పాపములు ఒప్పుకొని విశ్వాసం ఉంచండి ప్రియులారా. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి విడుదల కలుగు చేయునుగాక.